واحد واحد عاش واحد హరీష్ واحد నక్కి. దీంట్లో వచ్చేసి 2 గుడ్లు కీరకాయలు ఉన్నాయి. ఇది ఇవాళ మన మార్నింగ్ టిఫిన్. చూడండి, ఒక సైడ్ పార్ట్ మొత్తం కోడిది, ఒక సైడ్ పార్ట్ ఉంటుంది కదా రెక్క మొత్తం అనమాట. ఈ సైడ్ పార్ట్ మొత్తం వచ్చింది. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. అట్లా లోపలికి వచ్చాను లేదా అంతకి డ్యూటీ పడ్డది అనమాట. మా బాబా 20 దినాలు చేతిలో పెట్టి, ఇది కోవిడ్లో అన్నిటికన్నా పెద్ద నోటు ఇదే అనమాట, 20 దినాలు. ఇది ఇచ్చి పోయి కూల్ డ్రింక్స్ తీసుకొని రాపో అంట. చలికి వణుకుతా అంటే కూల్ డ్రింక్స్ అంట. ఇవన్నీ కూల్ డ్రింక్స్. మా కోవిడ్ ముసలాయన కాల్చింది ఇప్పుడు ఇవే అనమాట బ్లాక్. మా కోవిడ్ ముసలాయన అయితే ఒక కూల్ డ్రింక్ ఒకసారి దించకుండా అతడు ఒకసారి చూసిన 9 దినాల 600 ఫీల్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి పొద్దునే నమాజ్కి వెళ్దాం అనేసి టిఫిన్ ముందుకు ఏం చేయాలి, టిఫిన్ వచ్చింది అనమాట. అక్కడే పెట్టేసిన పోయి స్నానం చేస్తాను. నిన్న సడన్గా మా మేడం ఫోన్ చేసింది, హుసేన్ పోయి వాహిద్ ఆష్ వాహిద్ హరీష్ వాహిద్ నక్కి తీసుకొని రాపని చెప్పి ఆ షాప్ దగ్గరికి పోయి, డైలీ ఆ షాప్ దగ్గరికి పొద్దున్నే ఇంకా దండ వచ్చేసిన అనమాట. బయటికి వచ్చేసి హెయిర్ ఇంకా జస్ట్ ఊరికి అట్లా అనుకుని వచ్చేసిన. పొద్దున్నే పడ్డది డ్యూటీ. ఏం చేద్దాం, టైం పొద్దున్నే వెళ్ళలే కానీ 10:40 అనమాట. ఇంకా నమాజ్కి వెళ్ళే టైం అనేసి ఇంకా కొంచెం స్నానం చేయడానికి వెళ్ళినా. ఇంకా సడన్గా మా మేడం పిలిచింది. అప్పుడే ఏం చేద్దాం, వెళ్తున్నా. ప్రజెంట్ ఆ షాప్ దగ్గరికి పోయి వెళ్ళేసి వచ్చి టిఫిన్ చేసి మసీద్కి వెళ్ళాలి. అంతే. చలో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళి అది తీసేసుకుని వద్దాం. అంతే. వచ్చేసి ఫాస్ట్ టిఫిన్ తినాలి. గుడ్లు ఎందుకు వచ్చినాయి, టిఫిన్ తినేస్తే అయిపోతుంది. వచ్చేసిన యాక్చువల్గా అయితే ఇలాగా ఆడ రోడ్డు మీద వేరే వాళ్ళు చుట్టుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వేరే అన్న వాళ్ళు, మా ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడ దాకా డ్రాప్ చేయండి. నేను లేదు నా డ్యూటీకి వెళ్తాను, ఇప్పుడు లేట్ అయింది అని చెప్పేసిన. చాచా చాచా తింటానేమో టిఫిన్ పాపం. واحد عاش واحد هريش واحد نكي. واحد عاش واحد هريش واحد نكي. అవి వచ్చేసి నక్కి అంటే శనగలు, ఉడకబెట్టిన శనగలు. హరీష్ అయిపోయింది. ఆష్ పాపం. హరీష్ అంటే పప్పు తీసేసుకున్నా. అదే ఇలాగా అంటే ఇంకా ఫ్రైడే చుట్టీకి వెళ్తారు కదా వాళ్ళు వచ్చేసి ఒక అతను మా ఏరియాలో ఉంటాడు అనమాట. కార్ ఆపి నన్ను అక్కడ దాకా డ్రాప్ చేయండి పాపం. నేను మామూలుగా ఏంటి డ్రాప్ చేసింది, నా కార్లో కెమెరా కూడా లేదు, కానీ నేనే లేడీ చేసినాడు బాత్రూంలో. ఇంకా మళ్ళీ ఏం చేద్దామని చెప్పేసి నేనే వద్దులే అన్న అని చెప్పేసి వెళ్ళిపోతున్నా అనమాట. అలా ఉంటుంది అప్పుడు. చలో ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా అలా తీసుకొని వచ్చి ఇంట్లో తెచ్చేసిన టిఫిన్ వచ్చింది. మార్నింగ్ టిఫిన్ ఏమొచ్చింది చూపిస్తా. ఇవన్నమాట కుబూస్. ఈ కుబూసు ఇది ఒక ప్లేట్ వచ్చింది. దీంట్లో వచ్చేసి 2 గుడ్లు కీరకాయలు ఉన్నాయి. ఇది ఇవాళ మన మార్నింగ్ టిఫిన్. తినేసి ఇంకా మసీద్కి బయలుదేరడమే. ప్రజెంట్ అయితే మసీద్కి వెళ్తానా. మసీద్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏం డ్యూటీలు చెప్తారో చూడాలి మా మేడం వాళ్ళు. మ్యాక్సిమం ఈ రోజున మా ఇంటికి పెద్ద ఆర్డర్లు అయితే వస్తాయి. ఈరోజు మా ఇంట్లో పార్టీ, ఈరోజు పెద్ద పార్టీ ఉంటుంది. ఎందుకంటే నిన్న మా బాబా ఏదో సంథింగ్ అంటే మా బాబా ఆర్మీలో పనిచేస్తాడు కదా, ఆర్మీ కాకుండా వేరే జాబ్కి ఏదో అప్లై చేశాడంట. అంటే ఆర్మీతో చేస్తూ కూడా ఇది కూడా అంట. సో ఇదేదో వచ్చిందంట. సో అందువల్ల మా మేడం పెద్ద పార్టీ చేస్తుంది. ఎగ్జామ్ అందుకు ఏదో పాస్ అయిపోయింది అని చెప్పి. ఇంకా ఈరోజు ఇంకా ధూమ్ధామ్ ఉంటుంది మైండ్లో. చూద్దాం ఎంత ఆర్డర్లు వస్తాయో. చాలా ఆర్డర్లు వస్తాయి. ఇంక ఈరోజు ఆర్డర్లు వస్తాయని నేత ఇంట్లో ఇవ్వాలి. చుక్కలు చూపిస్తారు నాకు ఈరోజు. చూద్దాం. ప్రజెంట్ క్లైమేట్ చూసుకుంటే కూల్గా ఉంది. భయంకరమైన చల్లని స్వామి. జాకెట్ వేసుకోలే. మసీద్కి అదే బెనే వెళ్ళేసి వద్దాములే అనేసి. చలో మసీద్కి వెళ్ళేసి వచ్చి కలుద్దాం. ఓకే. అలా మసీద్కి పోయి వచ్చానో లేదో డ్యూటీ పడ్డది అనమాట. మా కోవిడ్ పిల్లని వచ్చేసి ఒక లొకేషన్లో డ్రాప్ చేయమని చెప్తుంది. అంటే ఆ పిల్లని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేయమని చెప్పింది మా మేడం. వెళ్తున్నా. చలో అక్కడికి వెళ్ళి కలుద్దాం. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు నాకు తోడు, మన కోసం వెయిటింగ్. మా మేడం పెట్టిన లొకేషన్ వచ్చేసి 16 కిలోమీటర్లు అయితే ఉంది. వెళ్తున్నా, వచ్చాను అడుగున. చలో అక్కడికి వెళ్ళి వెళ్దాం. ఓకే. అయిపోయింది. ఇప్పుడే పిల్లకాయలు పిలుచుకొని వచ్చేసిన. అక్కడి నుంచి పిలుచుకొని వచ్చేసిన. వెళ్ళిపోయారు లోపలికి. ఆడ చేసి ఇంకా డైరెక్ట్ నేను వెళ్తానే కారు వచ్చేసింది అనమాట. వాళ్ళు కార్లో నుంచి వచ్చేసినట్టు పిల్లలు. ఇది చూడండి, బండి వెళ్తుంది ఆడ బైక్కి. సూపర్ బైక్లు ఉన్నాయి కోవిడ్లో. ఉన్నాయి ఆడొకటి అన్నీ సూపర్ బైక్లే. ప్రజెంట్ అయితే ఇంకా ఫుడ్ వచ్చి ఉంటుంది. టైం చూసుకుంటే 1:00 అవుతుంది. టైం చెప్పాలా, టైం చూసుకుంటే 1:42 టైం చూసుకుంటే. అన్నం కూడా వచ్చేసి ఉంటుంది. ఇంట్లో ఫుడ్ గిడ్డ ఆర్డర్లు అన్నీ వచ్చేసి ఉంటాయి. అన్ని లోపల పెట్టేసి ఉంటారు నాకు తెలిసి అందులో. నేను వెళ్ళి డైరెక్ట్ ఇంకా తినడమే. చూడాలి ఏమి ఇస్తారో ఫుడ్, చూద్దామా. మా బాబా కూడా వచ్చిండు. అంతే. ఆడ అంత లేడు పిల్లకాయ అంతే అంత ఉన్నాడు.
17 Pro Max ఆరెంజ్ కలర్. ఇప్పుడే మా పని మంచి ఫుడ్ అయితే తెచ్చి ఇచ్చింది. ఏం ఫుడ్ ఇచ్చిందో చూపిస్తాడండి. మా ఫ్రెండ్ గారు లేడనమాట. యాక్చువల్గా 2 ప్లేట్లు ఇచ్చింది. ఒక ప్లేట్ రేటే పంపించేసిన. వెళ్ళి నువ్వు హీట్లోనే పెడతావు, అది ఓవెన్లోనే పెడుతుంది. ఏడంటే ఊరు చల్లగా ముందుగానే రూమ్ మొత్తం చల్లగా ఉంది, మెంటల్ ఎక్కుతుంది ఈ చలికి అనేసి ఆమెకి రిటర్న్ ఇచ్చేసిన. ఈవెంట్లీ నావి తీసుకున్నాను అనమాట. చూడండి, ఒక సైడ్ పార్ట్ మొత్తం కోడిది, ఒక సైడ్ పార్ట్ ఉంటుంది కదా రెక్క మొత్తం అనమాట. ఈ సైడ్ పార్ట్ మొత్తం వచ్చింది. ఇది ఒకటి కూల్ డ్రింక్ కింజా కంపెనీది, కింజా. దీంట్లోకి ఇంకా టమాటో డాకుస్ అనమాట. ఇది టమాటో డాకుస్, ఇది టమాటో డాకుస్. అట్లా వేసుకోవడం ఇంకా తినడం అంతే. ఇది వాళ్ళ మన మధ్యాహ్నం ఫుడ్. చూడండి, కోడి అయితే ఒక సైడ్ పార్ట్ మొత్తం వచ్చింది. సూపర్గా ఉంది చూసేకి. వా, అది చూడండి కాలింది కానీ సాఫ్ట్గా ఉంది, టేస్ట్ లేదు ఏం లేదు. ఏమంటే అది మనం తిన్నట్టు తినాలి అంతే. బిస్మిల్లా, తినేసి కలుద్దాం. ఇప్పుడే మా మేడం బయట ఆర్డర్ వచ్చిందని కాల్ చేసింది. ఆర్డర్ 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 తీసేసుకున్నా. ఆర్డర్ లోపల వెళ్ళి పెట్టేస్తే అయిపోయి. మా మేడం వాళ్ళు ఎవరు లేరు అనమాట. యారు తీసుకుని నేను లోపల పెట్టాలి. అలా పెట్టేసి వస్తే అయిపోయి అనమాట. ఒకవేళ ఆర్డర్ లేనప్పుడు అలా పెట్టేసి వస్తూ ఉంటా ఏడబడితే ఆడ. అంటే ఆ రూమ్లోకి అనమాట మా బాబా వెళ్ళేది, అందుకే ఆడ పెట్టేసిన. మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చిందంట మా మేడంలే. బాబా సారీ బాబా ఇంకొక ఆర్డర్ వచ్చింది బాబా అంట. నేను ఎందుకు బాబా సారీ ఏం కాదు లేదంటే నవ్వుతుంది. వచ్చిన ఆర్డర్ వెస్ట్ ఇండీస్ వల్ల అల్లే దించి వెళ్ళిపోయారు. ఓకే, నవ్వుతున్నారు మనల్ని. ఇది దాంట్లో ఉంటుంది, ఇది చూసి గట్టిగా ఉంది, బరువు ఉంది బాగా. అది కూడా అక్కడే పెట్టేసినాయి. కాఫీ వేసుకొని వేడివేడిగా రూమ్లో చాలా చలి ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని కాఫీ వేసుకొని కాఫీ తాగుతున్నా. మళ్ళీ ఇంకొక మేడం కాల్ చేసింది, బయట ఆర్డర్ ఉంది. ఏమో మేడం ఉన్నా మేడం ఆ బియ్యడబ్ల్యూ కారణం ఏమో పోతున్నా తీసుకురానికి. ఇది ఆర్డర్. పిల్లవాళ్ళ పెన్నులు, బుక్కులు, స్కేళ్ళు. ఎగ్జాక్ట్గా అలా ఈవినింగ్ 5 అవ్వగానే లైట్లు వేయాలన్నమాట. ఇక్కడ మా వచ్చేసి లైట్లు వెలిగాయి ఎగ్జాక్ట్గా 5కి అనమాట. ఎగ్జాక్ట్గా 5కి 5 కల్లా ఇంకా లైట్లు వెలిగించేస్తాను అనమాట. అది మా రెస్పాన్సిబిలిటీ. ఆ లైట్ లేకుండా ఇంట్లోంచి కోవిడ్ ఇంట్లోంచి మాకు కాల్ వస్తుంది. సో అందువల్ల అదైతే వేసేస్తూ ఉంటాం. అలా ఇది ఒక పని మర్చిపోయాను అనమాట ఇన్ని వీడియోలలో, అందుకని చెప్తున్నా. బాబా అండి కార్ లోపల సామాన్లు ఉన్నాయి తీసుకొని రాకుసేనా అని అన్నాడు అనమాట. పైనుంచి అన్లాక్ చేస్తా అని చెప్పాడు. ఇంకా అన్లాక్ చేసిండో లేదో, చేసిండే. అయ్యబ్బో ఇవన్నీ అంటబ్బా. ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకుని వెళ్ళి ఇంట్లో పెట్టాలంట. ఇది ఎత్తవాలన్నా వద్దబ్బా. ఇది నేను పెడతా. ఇవన్నీ బ్యాగులు ఉన్నాయి. ఇవన్నీ కార్ మొత్తం ఖాళీ చేయాలన్నాడు. అన్నీ ఎత్తుకొని వెళ్ళి లోపల పెట్టేసి మా తమ్ముడు వచ్చిండు ఒక పక్కన, వండుడు బాబ్జం కదా ఆడ. ఇవన్నీ పెట్టేసి వచ్చి రావాలి. విన్న ఏంది కొద్ది రోజులుగా ఇద్దరం మాట్లాడుకోలేదనమాట. అలిగిపోతుంది, ట్యాక్సీ చేస్తాడు. ఇంకా నా ఏమో ఇంకా ఉన్నాయి దాని లోపల, కార్ లోపల పెట్టుకునేడన్ని. ఒక పక్కన ఏడు అమ్మ గస పెడుతుంది అయినా లోపల ఎడగలకల్లా. కింద తగులుతుంది ఆడ షావా, ఆడ కింద తగిలింది ఇల్లాగా. అది కింద తగిలింది ఆడ చిన్నగా చూసుకొని పోతాను. అలా
ఆమె లేదు పని మనిషి ఇంకేం చేస్తావాడా? సరే నేను పోతున్నా. ఏం చేయలేరా కింద లేరా సైడు? సర్లే నేను పోతున్నా. అవన్నీ ఇంకా ఉన్నాయి దాంట్లో సామాన్లు అన్నీ. ఇంకా ఉన్నాయి దీని లోపల, ఇటు పక్కల ఉన్నాయి. ఏం కాలేదు లేరా, ఏం బలేలే. జాగ్రత్త పో. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి లోపల ఎత్త పెట్టాలి. ఆవుల సైడ్ అయిపోయినాయి, ఎవల సైడ్ ఉన్నాయి అన్ని లోపల పెట్టేసి కలుద్దాం. బా పెద్ద రిస్క్ ఉంది ఎన్ని పెట్టాలంటే. పెట్టేసిన అన్ని ఇంకా అలా తెచ్చేసి అన్ని లోపల అయితే పెట్టేసినా. చూడండి మా పని మనిషి ఇప్పుడే ఇవన్నీ పెట్టేసింది అనమాట కవర్లు. ల్యాండ్రీకి ఇప్పు అని చెప్పి తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఇవన్నీ ల్యాండ్రీకి. తెచ్చి పెట్టుకున్న కారు లోపల అన్నీ. ఈ పిల్లగా నేను అన్ని అంచి తీసుకుని లోపల పెట్టినా. దాని లోపల అన్ని మడతలు పడినవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ కవర్లో పెట్టేసిన అనమాట. అన్ని కవర్లో పెట్టినా. ఇప్పుడు అవన్నీ ఎత్తుకుని వెళ్ళి ల్యాండ్రీకి పోంటున్నాను. భయంకరమైన చలింది తెలుసా, ఇంత చలి వణుకుతుంది గుండకాయ ఎందుకు ఈ చలికి. టైం చూసుకుంటే 6:33. ఈ చలికే వణుకుతుంది అబ్బా. చలి ఇంత భయంకరంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా పోను ఇంకా భయంకరంగా ఉంటుంది చలి. అక్కడ రేకులు ఉన్నాయి కదా, రేకులు అక్కడ కార్ల షెడ్ల పైన, ఆ షెడ్ల పై నుంచి ఆ చలికి ఏంటంటారు అది మంచు ఉంటుంది కదా, ఆ మంచుకి వాన పడుతుంది అనమాట. ఆ నీళ్ళు కారి మంచు వాన పడుతుంది. భయంకరంగా ఉంటుంది బాబోయ్. చలో ప్రజెంట్ అయితే అవి ఇచ్చేసేద్దాం. ఒక పక్క ఆర్డర్ కూడా వచ్చింది. కార్ స్టార్ట్ చేసుకుని ఇన్నే పెట్టుకుండా ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లోపల పెట్టి వెళ్దామని మా మేడం నాకే కాల్ చేసింది ఎగ్జాక్ట్గా. నేను చూద్దాం. ఈ ఆర్డర్ లోపల పెట్టేస్తే పని అయిపోతుంది. అయిపోయింది. ఆర్డర్ కూడా లోపల పెట్టేసిన హీటర్ ఆన్ చేసిన అనమాట కార్ లోపల, వెచ్చగా ఉంటుందని. చూడండి పెట్టేసిన. 2లో పెడదామా లేకపోతే హీటర్ వేసుకుంటే బాగుంటుంది వచ్చేసి. రూమ్లో చల్లి బయట చల్లి దీన్ని అమ్మ జీవితం. మా రూమ్లో ఒక హీటర్ అలా అడగాలని మా మేడంకి. భయంకరంగా ఉంది మాది రేకులు కాబట్టి చలి. అడుగుదామని ఆలోచిస్తున్నా, ఏముంటుందో మా మేడం అడుగుతా. ఏదైతే అది చలో ప్రజెంట్ అయితే అది ఇచ్చేసేద్దాం. మళ్ళీ ఎన్ని ఉండడానికి ఇంకొక ఆర్డర్ వచ్చింది, అది నాకే పోయింది సార్. ఆడొచ్చింది చూడండి కారు, మళ్ళీ నాకే పోయింది సార్. దగ్గర వెళ్ళిపోవాలి నుంచి. చలో ఓకే బై. గుడ్డి కావో పూరా. హాయ్. ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నా. ఎవరు నన్ను తెలిసిన అతను. బాగున్నావా? అన్నది వచ్చేసి బొజ్జవరపల్లి, మా ఊరు పక్కనే అనమాట. ప్రొద్దుడు కానీ ఉంటుంది బొజ్జవరపల్లి అని. అన్నది బొజ్జవరపల్లినే. వచ్చి కోవిడ్కి వచ్చిన కొత్తలో కలిసిండు నాకు. మా ఏరియాలోనే ఉంటాడు. కోవిడ్కి వచ్చిన కొత్తలో కలిసిండు అనమాట. మా ఏరియాలోనే ఉంటాడు బద్వేల అన్నది. అంటే వాళ్ళ కోవిడ్ పిల్లకి వెళ్ళినారు కదా, వద్దులే వాళ్ళు తీయ కాకంటున్నాడు. వాళ్ళ మాట అన్నప్పుడు మనం ఎందుకు తీస్తాను చెప్పండి. వాళ్ళని బ్లర్ అయినా నేను వాళ్ళని తీస్తలేదు, జస్ట్ ఎన్ననే తీసిన. చలో ఇచ్చేసిన. ఆడవునా లోపలికి వెళ్ళిపోదాం. ఆడిచ్చి వీడియో తీసుకుంటే అప్పుడే తీసిన అనమాట. నువ్వు యాడ వీడియో వదలవా అంట అనేసి ఇంకా అన్న దగ్గరికి వెళ్ళిన. అట్లా చలో ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే అయిపోయింది. వచ్చేసిన ఇచ్చేసి ఇంటి దగ్గర కూడా జస్ట్ ఆడ మా మేడం పేరు చెప్పేసి అయిపోయాయి అనమాట. అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఇంకా మా ఇప్పుడు ఏం ఫుడ్ ఇస్తారో. ఫుడ్ ఈరోజు మధ్యాహ్నం ఇచ్చింది కదా, సేమ్ అదే ఇస్తారేమో అనుకుంటున్నా. అది చికెన్ రైసు. ఒకవేళ అదే ఇస్తాను బయట నుంచి ఆర్డర్ పెట్టుకుందామా అని ఆలోచిస్తానా. అయితే ఏం అర్థమైతే లేదు, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే డ్యూటీ పడ్డది ఇప్పుడే. మా మేడం వచ్చేసి మా ఇంట్లో పిల్లోడు అనమాట. పిల్లోని వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ హోమ్లో దించి రాపని చెప్తుంది. లొకేషన్ సెండ్ చేస్తానని చెప్పింది. వెయిటింగ్ అనమాట పిల్లవాని కోసం. వాళ్ళ పిల్లగారు రాగానే తీసుకొని వెళ్ళిపోవాలి. అట్నే మా పని నుంచి ఉండి ఫుడ్ ఇస్తా అట్నే ఫ్రిడ్జ్లో పెట్టంట. సర్లే తీసుకొని రాపని చెప్పిన. పనిలో పని 2 పనులు అయిపోతాయి, మళ్ళీ నచ్చుకుంటే వెళ్ళాలి ఫుడ్. ఎవరు వెళ్తారులే తీసుకొని రాపని చెప్పిన. పని మనిషి ఏమో తెచ్చి ఫుడ్ ఇచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టేకి. చూడండి ద్రాక్ష, ఇవన్నీ ద్రాక్ష అనమాట. ఓపెన్ చేసి పిల్లకాయ ఇంకా రాలే. ఇది ద్రాక్ష అనమాట. పని మనిషి ఇచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టబోయే ద్రాక్ష ఇది. పిల్లగా రాగానే మా మేడం ఇంకా లొకేషన్ సెండ్ చేయలే. ఆ పిల్లకాయ రాగానే తీసుకొని వెళ్ళి ఈ ద్రాక్ష ఆడ పెట్టేసి ఫ్రిడ్జ్ లోపల వెళ్ళిపోతాం. మా మేడం ఏమో ఇప్పుడే లొకేషన్ సెండ్ చేసింది. ఈ ఫుడ్ ఉంది, ఇంకా పిల్లగారు రాలే. వస్తున్నాడు పిల్లగాడు వస్తున్నాడు. పిల్లగాని డ్రాప్ చేసేసి వచ్చేద్దాం. ఓకే పిల్లగాడు వచ్చిండు. బాయ్. అయిపోయింది. పిల్లగాని డ్రాప్ చేసేసిన. మా మేడం పెట్టే లొకేషన్లో డ్రాప్ చేసిన. మళ్ళీ వెళ్ళిపోతున్నా ఈ నుంచి రిటర్న్. అంతే. కోవిడ్కి వచ్చిన కొత్తలో కూడా ఇంకా నాకు ఈ లొకేషన్స్ తెలియదు అనమాట. కొన్ని ఇంకా తెలియనప్పుడు ఇలా లొకేషన్స్ వాళ్ళే పెడతా ఉంటారు మనకు. వాళ్ళు పెడతా ఉంటారు, మనం ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఇప్పుడు మా ఇంటి లొకేషన్ ఎట్లా అంటారేమో, వచ్చిన దావా లొకేషన్ ఐడియా పెట్టుకున్నా. ఐడియా ప్రకారం వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతున్నా.
చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. వచ్చేసిన ఇంటికి కూడా మళ్ళీ ఎప్పుడు పిలుచుకొని రమ్మంటారు మా మేడం వాళ్ళు. ఫుడ్ తినేసిన తర్వాత పోయి పిలుచుకొని రాకుంటారు ఏమన్నా తెలిసేంతలో, అంతే అనుకుంటున్నా. చూద్దాం. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నా ఇంట్లోకి. అట్లా లోపలికి వచ్చాను లేదా అంతలో డ్యూటీ పడ్డది అనమాట. మా బాబా 20 దినాలు చేతిలో పెట్టి, ఇది కోవిడ్లో అన్నిటికన్నా పెద్ద నోటు ఇదే అనమాట, 20 దినాలు. ఇది ఇచ్చి పోయి కూల్ డ్రింక్స్ తీసుకొని రాపో అంట. చలికి వణుకుతా అంటే కూల్ డ్రింక్స్ అంట, 3 బ్లాక్ 1 రెడ్ తీసుకొని రాపో అంటాను. ఈ చలికి కూల్ డ్రింక్స్ ఎట్లా తాగుతున్నారు కానీ ఇప్పుడే మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టినా. అట్లా లోపలికి వచ్చాను లేదా అంతలో చెప్పాను అనమాట. ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే నైట్ 9. ఈరోజు మా ఇంట్లో ఫుల్ పార్టీ. ఆడ చూడండి కార్లు, ఆడున్న కార్లు అన్నీ మా ఇంటికి వచ్చినట్టు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు వేరే చోటు వెళ్ళారు. ప్రజెంట్ అయితే వెళ్ళి ఆ కూల్ డ్రింక్స్ తీసుకుని వద్దాం. చిన్న జమయా లోపలికి చూడండి, ఇవన్నీ కూల్ డ్రింక్సే. మా కోవిడ్ ముసలాం కావాల్సింది ఇప్పుడు ఇవే అనమాట. బ్లాక్, ఈ బ్లాక్ బ్లాక్ 3, ఆరెంజ్ 1 అన్నాడు. ఆరెంజ్ ఆడుంది. అయిపోయినాయి మొత్తం పెట్టేసుకున్నా. పోయి బిల్ వేయాలి. ఇవన్నీ మళ్ళీ ఇంట్లో తీసుకుని వెళ్ళాలి అంతే. భలే బరువు ఉన్నాయి ఈ కూల్ డ్రింక్స్. అయితే చూసే అట్లా ఉన్నాయి కానీ వా పిచ్చ బరువు ఉన్నాయి. ఒక్క సెకండ్. అయితే ఇవన్నీ 20 దినాలు ఇచ్చిండు. అయినా ఈ కూల్ డ్రింక్స్ ఎట్లా తాగుతారా కానీ పిచ్చ తాగుతుంటారు మా కోవిడ్ ముసలాయన అయితే ఒక కూల్ డ్రింక్ ఒకసారి దించకుండా తాగుతాడు. ఒకసారి చూసినా 112 9 దినాల 600 ఫీల్స్. 9 దినాల 600 ఫీల్స్. 20 దినాలు ఇచ్చినా 10 దినాల 400 ఫీల్స్ ఇస్తాడు. అది ఇలా బిల్. ఏమన్నా డబ్బులు ఇది మళ్ళీ మా కోవిడ్ ముసలానికి ఇవ్వాలి తీసుకునేది. అయినా నాకు ఒకటి అర్థం కాకుండా అడుగుతా. తెచ్చిన అన్ని కార్ దగ్గరికి తెచ్చినా. కార్లో పెట్టేసుకొని ఎత్తుకొని వెళ్ళాలి అంతే. ఇది ఉందా, ఇది ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఇట్లా పెట్టేసి వెళ్ళిపోవడే. ఇంత చలిలో కూల్ డ్రింక్స్ ఏమన్నా కోవిడ్లతో మామూలు ఉండదు. ఆగు బ్రో, ఇది చూడండి రోడ్డు మీద పెట్టండి బండి. మనసులో పోనీ కన్నాలే. అసలు ఇంత రాత్రి ఇప్పుడు ఎంత అంటే నైట్ 9:30 టైం. అడుగుంటే తెల్లారుతుంది. పగులు చెప్పొచ్చు కదా కూల్ డ్రింక్స్. ఈ టైంలో కూడా ఇలా కూల్ డ్రింక్స్ కావాలంటబ్బా. సన్న కథ కాదు కోవిడ్లతో. కూల్ డ్రింక్స్ లేని వీళ్ళకి ముద్ద దిగదు. ముందు మెయిన్ కోవిడ్లకి కూల్ డ్రింక్స్ లేని ముద్ద దిగదు. కూల్ డ్రింక్స్ ఉండాల్సిందే. ప్రతి ఒక్క దాట కూల్ డ్రింక్స్ ఉండాల్సిందే. ఇలా కూల్ డ్రింక్స్ లేకపోతే కష్టం. ఈ టైంలో పోయి కూడా కూల్ డ్రింక్స్ తీసుకుని రామని చెప్పింది చూడండి. డైలీ మేము ఎక్కడికి వెళ్ళినా కూల్ డ్రింక్స్ అనేది పక్కా ఉంటాయి మా దాంట్లో చూసుకుంటే. కూల్ డ్రింక్స్ ఓన్లీ కూల్ డ్రింక్సే. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇతను వచ్చేసి పిల్లర్ అంట. ఇప్పుడే మా ఇంటి దగ్గర డెలివరీ చేయడానికి వచ్చి కలిసి మా ఇంటికి వచ్చాను డెలివరీ చేయడానికి. నైస్ టు మీట్ యూ అన్న. ఓకే అన్న, బండి వచ్చినట్టుంది. ఓకే, జాగ్రత్త వెళ్ళన్నా. ఓకేనా, నేను ఇప్పుడే ఇక్కడ కూల్ డ్రింక్స్ తెచ్చి పెడతాను అనమాట. అంటే ఇప్పుడే బండి పార్క్ చేసుకున్నా, అందరికీ పిలుస్తుండే వచ్చి. చలో ప్రజెంట్ అయితే ఈ కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్ళి పైన పెట్టాలి. ఇంకా అలా కూల్ డ్రింక్స్ ఇవన్నీ లోపలైతే పెట్టేసిన. లోపల పెట్టేస్తానే మనకు కూడా ఫుడ్ అయితే తెచ్చిచ్చింది మా పని నుంచి. అంటే ఈ పెట్టి కిందకి వస్తానప్పుడే ఫుడ్ ఇచ్చింది అనమాట. ఇదే గస పెడుతుంది అవన్నీ మోసేసరికి. అదే ఇది ఒకటి కింజ సేమ్ ఇదే. మధ్యాహ్నం నుంచి నేను తాగలే, ఆడే పెట్టేసిన. కూల్ డ్రింక్స్ మనం ఎక్కువ తాగలేం, నీళ్ళు తాగుతారు కానీ. ఇది ఒకటి. ఇది వచ్చేసి దీని లోపల పెద్దది KFC లాగా ఉంటుంది. ఇది ఒకటి ఇచ్చింది. ఇది ఇవాళ మన నైట్ ఫుడ్ అయితే. ఆయిల్ చూడండి పూరి. దీని లోపల చికెన్. ఇది ఇవాళ మన నైట్ ఫుడ్. ఇట్నే లాగ్ చేసా. ఇది ఇవాళ మన నైట్ ఫుడ్. తిన్న తర్వాత ఈరోజు వీడియో కట్ చేసేది ఉండదు, ఎందుకంటే మళ్ళీ పోయి పిల్లగాని తీసుకున్నావాలి కదా. సో చూద్దాం, పిల్లగాని మా మేడం తీసుకొని వస్తుందో నేను మా నలుగురు చెప్తుందో చూసి తర్వాత వీడియో అయితే యాప్ చేస్తాం. ఓకే, ఇంకా అలా నైట్ చూసుకుంటే టైం 11 అవుతుంది అనమాట. ఇంకా మా మేడం వెళ్ళి పిల్లోని ఏం తీసుకుని రాపని ఏం చెప్పలే. ఇంకా నాకు తెలిసినందులో మా పిల్లోడు ఏమైనా రేపు వస్తాడో లేని, ఇంకా మళ్ళీ మా మేడం ఏమైనా వెళ్ళి తీసుకొని వస్తుందో తెలియదు. నేనైతే ఇంకా వెళ్ళి పడుకుంటా. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నా. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి.